నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండలికి కొణిదెల నాగబాబు నామినేషన్లు, హాజరైన లోకేష్, మనోహర్. అనకాపల్లిలో పరిశ్రమల భద్రతా వారోత్సవాలు, అవగాహన ర్యాలీని ప్రారంభించిన కార్మిక మంత్రి. బలవంతపు చేరికలు ఊసొద్దు, శ్రేణులకు యనమల స్పష్టీకరణ. రాజమండ్రిలో టౌన్ ప్లానింగ్ పై మున్సిపల్ మంత్రి లేఅవుట్ అనుమతులు సత్వరమే ఇస్తామన్న నారాయణ. వెంకన్న కళ్యాణానికి ఉప్మాక ముస్తాబు, అంకురార్పణ గావించిన పండితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శాసన మండలి ఎన్నికల నామినేషన్లు దాఖలు చేశారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణులతో కలిసి వచ్చిన నాగబాబు తన నామినేషన్ల పత్రాలను అధికారులకు అందజేశారు. కార్మికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చేపట్టిన జాతీయ భద్రతా వారోత్సవాలను మంత్రి వాసంశెట్టి అనకాపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల భద్రతపై చేపట్టిన అవగాహన ర్యాలీని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి మంత్రి కాగడా వెలిగించి ప్రారంభించారు. 4000 మంది ఉద్యోగులతో అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 54వ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ZNPCM అలాగే MASRM అండ్ SOHS వారి ఈ యొక్క వాగ్దాన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కార్మికుల భద్రత అనేది చాలా ముఖ్యం. ఏదైతే ఈ భద్రత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని మరి యొక్క ఇండస్ట్రీస్ని ఆరోగ్యకరంగా ఉంచాలి. వాళ్ళ ప్రాణాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఇండస్ట్రీస్ యాజమాన్యానికి కూడా ఒక రకంగా కార్మికులు ఒక ఫ్యాక్టరీలో పోతే వాళ్ళు ప్రాణాలు ఈ యాజమాన్యం చేతిలో పెడుతున్నట్టు భావించి అందరం కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వారోత్సవాలు ఎంటర్టైన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఘనంగా ఈ వారోత్సవాలని ప్రారంభించారు. ముఖ్యంగా ఈ పరవాడలోనే ఈ అనకాపల్లి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, సుమారు 885 ఇండస్ట్రీస్ ఉండగా, ఫ్యాక్టరీస్ ఉండగా అందులో సుమారు 205 కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీస్ ఉండటం జరిగింది. అది హెజార్డస్ ఫ్యాక్టరీస్గా, అంటే అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ అందులో వాడటం వల్ల మరి ఇక్కడ భద్రత అనేది ఎక్కువగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ అనకాపల్లి జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్మికుల భద్రత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి గతంలో ఎసెన్షియాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో సుమారు 15 మంది చనిపోవడం జరిగింది. ఆ రోజు మనం ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ యొక్క అనకాపల్లి జిల్లా రావటం, వెంటనే వసుధా మిశ్రా గారి కమిటీని వేయటం, ఈ యొక్క ఎందుకు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు అవి జరగకుండా చూడాలి అని ఓ నివేదిక ఇవ్వమని చెప్పేసి కోరటం జరిగింది ప్రీతం ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే వాళ్ళు ఈ ఎంక్వైరీ చేసి మొత్తం అంతా ఈ సర్వే చేసి ఆ రిపోర్టు వారం రోజుల్లో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ కార్మికుడి పట్ల ఎక్కడ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు. ఒక ఇటుక పేర్చిన వైనం లేదు, ఇప్పుడు ఇసుక వేసిన వైనం కూడా లేదు. ఇక పూర్తిగా ESI హాస్పిటల్స్ గాలి కుదిలేశారు. ఎక్కడా కూడా పరికరాలు లేకుండా పోయాయి. అలాగే వైద్యులు
నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలవాటైపోయిన పక్షంలో మన రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళి తనిఖీ చేసి 9 మంది సిబ్బందిని, 5 డాక్టర్లు, 4 సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి విషయానికి వస్తే మరి చాలా శుభ్రంగా ఉంచడమే కాదు, కార్మికుల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అది 50 బెడెడ్ హాస్పిటల్ నుంచి 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్కి మరి ప్రమోట్ చేయడం జరిగిందండి. ఆ పరికరాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే 96 డిస్పెన్సరీస్ ఉన్నాయి. అన్ని డిస్పెన్సరీస్ని కూడా 78 ఫోర్స్లో ఉన్నాయి. ఇంకా 18 పెట్టవలసి ఉంది. అన్ని ప్రక్రియలు స్టార్ట్ అయినాయి. అలాగే ముఖ్యంగా యలమంచిలి ఎమ్మెల్యే గారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హజార్డస్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఉండాలని పట్టుబట్టి మరి మొన్న శంకుస్థాపన ఈఎస్ఐ హాస్పిటల్ చేయడం జరిగింది. అలాగే ఇంకో 6 ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, కార్మికుల భద్రత అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం. 0 యాక్సిడెంట్స్ అనేది మా నినాదం. ఎట్టి పరిస్థితుల్లో ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఇటు యాజమాన్యం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ అనకాపల్లి పరవాడ కెమికల్ ఫ్యాక్టరీస్ని ఇతర రాష్ట్రాలు కూడా మార్గదర్శకంగా తీసుకుంటా ఉంది. ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ రానున్న కాలంలో 0 యాక్సిడెంట్స్ అనేది మా నినాదం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇన్సిడెంట్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధిని కాంక్షించే వారికి తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచి ఉంచుతుందని, ఇదే సందర్భంలో బలవంతపు చేరికలు ఉండబోవని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజాభ్యుదయం కోసం కలిసొచ్చే వారిని ఆహ్వానించండి, బలవంతపు చేరికల జోలికెళ్లొద్దని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. పార్టీ శ్రేణులు ఉద్దేశించి ప్రసంగించిన యనమల పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ది పనులకు దండిగా నిధులు తెప్పిస్తామన్నారు. ఇదే సమయంలో గ్రామ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ది పనులు, ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ప్రతి పథకం పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు విడనాడి సమిష్టిగా పనిచేయాలని సూచించిన యనమల అభివృద్ధిని కాంక్షించి ఎవరైనా పార్టీలోకి వస్తే స్వాగతించండని అన్నారు. అంతేగాని బలవంతపు చేరికలకు చోటివ్వొద్దని యనమల ఉద్బోధించారు. సమావేశంలో సీనియర్ నేత యనమల రాజేష్, ఎంపీపీ విజయబాబు, కోడా వెంకటరమణ, సిద్ధా రాంబాబు, బైరవజ్జుల చందు, చొక్కా కాశీ, మనిమిల కొండబాబు, అంగులూరి సుధాకర్, కాలిబోయిన చందర్రావు, సిద్ధా రాంబాబు, అరిగెల నరసింహమూర్తి, కొయ్యా కేశవ్, తాటిపర్తి శ్రీను, నేమాల కృష్ణ, దూలం మురళి తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా మీరందరూ కూడా ధన్యవాదాలు చేస్తారు. నాకు తెలియదు కానీ మీరందరూ కూడా ఆయన సపోర్ట్ నిలబడి మండలం కూడా మనం తెలియజేసుకోవాలి. అంతేకాక మన వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి ఆ రోజున పరిస్థితుల్లో మనం పోటీ చేయడానికి ఆరోగ్య విషయాలను తగ్గిస్తున్నారు. ఎదురైనప్పుడు కూడా వర్షంతో కూడా ఇంకా రావాలి, వర్షంతో కూడా ఈ మండలంలో అందరూ కూడా పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ అందరూ కూడా ఆ రోజు వాళ్ళు చేస్తున్న ఎవరిని ఏ అభివృద్ధి చేయకపోవడం, దాని తర్వాత వాళ్ళు మార్చుకోవడం, మనకు దాదాపు 17 కౌన్సిలర్స్ వైపు రావడం, ఈరోజు మన మున్సిపాలిటీలో ఒరిజినల్గా మనకి వచ్చే ఉండేది అది ఎలక్షన్ వచ్చాం. తర్వాత మనం 7 వరకు కూడా సాధించుకున్నాం.
ఆటోమేటిక్గా ఎవరికి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడి చేయకపోతే అందువల్ల మన మున్సిపాలిటీ వైపు చేయడం నేర్చుకోవాలి. ఇది అయిన తర్వాత అయితే సారే స్వయంగా పెట్టారు కాబట్టి ఇది చాలా సంతోషమైన విషయం సార్, మాకందరికీ చాలా సంతోషం. అయితే అందరికీ బాధ్యతలు ఇచ్చి మీరు పని చేస్తున్నారు, వాళ్ళ చేతుల మీద చాలా సంతోషం అండి. ఇంకా మీరు నిన్న పెట్టిన ప్రజా దర్బార్ గురించి ప్రజల్లో చాలా స్పందన వచ్చిందండి. ఇదే కొనసాగించి మన మేడం ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో సమస్యలు కాకుండా గ్రామంలో సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మీరు దగ్గరుండి చేస్తారని, అలాగే రేపు జరగబోయే మండలానికి ఎంపీటీసీ సపోర్టు మేము అందరూ చూసి ఆయన మళ్ళీ మండలంలో నిలబెడతాం సార్. మీకు చెప్పినట్టుగానే రాజేష్ గారు మేము అందరి దగ్గరుండి దీన్ని అంతటికీ మేము చేస్తాం సార్. అలాగే ఎవరు కూడా ఏం చింతించగలదు, మన 23 పంచాయతీలు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్ద దృష్టి తీసుకెళ్ళి అలాగే రాజేష్ గారి ద్వారా మేడం గారి ద్వారా మనం పని చేయించుకుందాం. ముందు ఒక ఇద్దరు వ్యక్తుల చేతులను పెట్టుకునేవాడు. ఇప్పుడు అలా కాదు, మన మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి ఒక అధికారం నాకు చెప్తున్నాం. అధికారం నాకు చెప్పి అధికారాన్ని ప్రతి వాళ్ళకి భాగస్వామ్యులుగా పంచుతున్నారు. అందుకని మనకు ప్రతి దగ్గర వర్కులు జరుగుతున్నాయి. ఎన్నారో వర్కులు లేవు, ఎన్నారో ఏం జరిగింది కాదు, వాళ్ళు చెప్పింది వేరన్నటువంటిది. ఇప్పుడు అలా కాదు, మన మినిస్టర్ గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఊళ్ళోనూ మనం చూసుకుంటే కరెంటు పరంగాను, రోడ్ల పరంగాను, డ్రైనేజీల పరంగాను ప్రతి దిక్కులా ప్రతి ఊరికి వర్క్ జరుగుతుంది. అందుకని మనం ఈ వర్క్ను చూసి మనపై నాయకులు చెప్పి మనం ఏదన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు కంపల్సరీగా మన వైపు బెండ్ అవుతారు. మన మండలం చాలా బలమైన మండలం కాబట్టి మనం అందరం కృషి చేసి ప్రతి దాంట్లోనూ మనం ముందడిగేయాలి. ఎందుకంటే మనం పని చేసి అడుగుతున్నాం, పని చేయకుండా మనం మమ్మల్ని బెదిరించుకోలేదు. కంపల్సరీగా పని చేస్తున్నాం, అభివృద్ధి చూపుతున్నాం, అభివృద్ధి వైపు నడంగా బాబు చెప్తున్నాం. అందుకని ఈ అభివృద్ధిలో మనం అందరం పాల్గొనాలని మన ఎమ్మెల్యే గారిని మంచి విధంగా. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారని మున్సిపల్ మంత్రి పి నారాయణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా భవనాలు లేఅవుట్ అనుమతులను త్వరితగతిన జారీ చేస్తామన్నారు. బిల్డింగ్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, టీడీఆర్ బాండ్స్, వీటికి సంబంధించిన అధికారులతో, కమిషన్లతో, ప్రజాప్రతినిధులతో యాక్చువల్గా డిస్కస్ చేసాం. అయితే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలన్నీ చూస్తూ ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసి లేఅవుట్స్లో కావచ్చు, బిల్డింగ్స్లో కావచ్చు అనేక రిఫార్మ్స్ చేసాం. భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేఅవుట్లు వేసేవాడికైనా, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకైనా చాలా సులభతరం చేసాం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనదంటే 5 అంతస్తుల వరకు, అంటే 15 మీటర్లు కట్టుకునే వాళ్ళ వరకు అసలు మన యొక్క మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఎవరైతే ప్లాన్లు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి ఆ ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్. బట్ బాధ్యత అతందే. ఏది ఫౌండేషన్ వేసిందాక బాధ్యత అతంది, ఫౌండేషన్ వేసిందాక, ప్లింత్ వేసిందాక బాధ్యత అతంది. తేడా వస్తే ఆ లైసెన్స్ సర్వేయర్ ఎవరైతే ఆన్లైన్లో పెడతారో ఆ లైసెన్స్ సర్వేయర్ ఏమండి మా క్లయింట్ దీన్ని డీవేట్ చేశాడు ఆన్లైన్లో పెడితే అతని బాధ్యత పోతుంది. అలా పెట్టకుండా ఉంటే అతని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ అతను డీవియేషన్ చేస్తే ఆన్లైన్లో పెడితే నెక్స్ట్ బాధ్యత మున్సిపల్ కమిషనర్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసుకుంటారు. అలా చాలా సులభతరం చేసాం. అంతేకాదు అనేక మార్పులు చేర్పులు చేసాం. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో చాలా సులువైంది. ఉదాహరణకి ఈరోజు నేను కాకినాడ చేశాను, ఇప్పుడే యాక్చువల్గా రాజమండ్రి చేశాను. రాజమండ్రిలో టీడీఆర్ బాండ్లు తీసుకుంటే అర్బన్ అథారిటీలో
రుడాలో 0, ఏవి పెండింగ్ లేవు, అన్నీ క్లియర్ చేశారు. కార్పొరేషన్లు 5 ఉన్నాయి. అంతకుముందు యాక్చువల్గా ఇందులో రెవెన్యూ వాళ్ళు అండ్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టినారు. అవన్నీ కూడా తీసేసాం, సులభతరం చేసాం. చేయటం వల్ల ఈరోజు రుడా అర్బన్ అథారిటీలో కేవలం 0, కార్పొరేషన్లు 5 ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమన్నాను. అదేవిధంగా బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకుంటే బిల్డింగ్ అప్రూవల్స్ రుడాలో బిల్డింగ్ అప్రూవల్స్ 7 ఉన్నాయి పెండింగ్, కేవలం 7. లేఅవుట్స్ పెండింగ్స్ 5 ఉన్నాయి, కేవలం 5. అదేవిధంగా కార్పొరేషన్లో బిల్డింగ్ అప్రూవల్స్ 19 ఉన్నాయి, లేఅవుట్స్ ఇంకా రాలా వాళ్ళకి. ఆడపిల్లలకు మంచి చదువును తమ కాళ్లపై తాము నిలబడే శక్తిని అందించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల ధైర్యాన్ని, స్థైర్యాన్ని అలవాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో సెర్ప్ మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. మగపిల్లల కంటే ఆడపిల్లలే నయం అన్న రోజులు వచ్చాయని అన్నారు. మహిళలకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చి వారికి ఆస్తిలో వాటా అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఈ రోజు ఒక సమాజ బాధ్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనకాతల ఇందాకే మన పెద్దలు చెప్పారు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి మహిళ పోరాటం కూడా ఇందులో ఉంది. అటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మహిళల్ని ముందుకు రాణించాలి అని 365 రోజుల్లో మొక్కుబడిగా ఇచ్చారా, గుర్తు చేసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే నిజంగా పొగడడానికి ఇచ్చారో తెలియదు, కానీ మహిళా దినోత్సవం ఒక వేదికనిచ్చినందుకు ప్రత్యేకంగా సమాజానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అరే అత్యాచారానికి గురైన బాలిక, లేకపోతే హత్యకు గురైన బాలిక, లేకపోతే వేధింపులకు గురైన యువతి ఇలా వస్తాయి, కానీ అత్యాచారం చేసిన యువకుడు ఎందుకు క్రిమినల్ బేస్ని మనం తిప్పి రాయకూడదు? రేపుకు గురైన మహిళ అంటాం, కానీ రేప్ చేసిన వ్యక్తి అనుమానితుడను, రేప్ చేసిన సంథింగ్ హంతకుడు, హత్య చేసిన హంతకుడు అని ఎందుకు పెట్టకూడదు? నిజమే అనిపించింది. అక్కడ కూడా మనం ఎందుకు మహిళలను ఎక్స్పోజ్ చేయాలి అంటే, నిజంగా సొసైటీలో మనం రోజు రోజుకి ముందుకెళ్తా ఉంటే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. నేను నిజంగా అన్న 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళలు సమానత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటే ఒకందుకు చిన్న బాధగానే అనిపించింది. ఒకందుకు నిజంగా ఇందాక మేడం చెప్పినట్టుగా మన పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే అది మహిళల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చిందంటే మనం కూడా గర్వపడాలి. ఎందుకంటే సొసైటీలో జనాభా ప్రాతిపదికను కూడా చూసుకున్నా ఈరోజు ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఓటర్లు చూసుకున్నా కూడా ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంది. కొన్ని సంవత్సరాలకి మగవాళ్ళకి ఆడపిల్లలు దొరకరు పెళ్లి చేసుకోవడానికి కూడా. అప్పుడు మళ్ళా కన్యాశుల్కం వస్తుందేమో అని హ్యాపీగా అనిపిస్తుందేమో. అప్పుడు కూడా ఈ వరకట్నాల దగ్గర నుంచి కన్యాశుల్కం వచ్చే పరిస్థితి వస్తుందేమో. అంటే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో భ్రూణ హత్యల దగ్గర నుంచి కూడా ఈరోజు ఆడబిడ్డల్ని కంటే మంచిది ఆడబిడ్డలే ఈరోజు ముఖ్యం. తమది రాజకీయ ఉద్దండ కుటుంబమే అయినా తాను చెల్లి మిడిల్ క్లాస్ లైఫ్లా చదువు సంధ్యలు సాధించామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. బడికి రిక్షాలో వెళ్లాం, ఆర్టీసీ బస్సు ప్రయాణం చేశాం. అందుకే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న నా ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు ఉంటాయని క్వీన్ ఆఫ్ ది తుని అండ్ పీకేపీ 2025 ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఉమెన్స్ సెలబ్రేషన్స్ సభలో ఆమె పేర్కొన్నారు. తుని శతమానం భవతి కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణితో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య జ్యోతి ప్రజ్వలన గావించి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఎక్కడైతే మహిళలు ఆదరింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఒక పెద్దలు అంటూ ఉంటారు.
ఇవాళ అందుకు ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ మన అంతా మహిళలందరినీ చాలా మంది ఆదరిస్తున్నారు, చాలా ఒక ముందుకు తీసుకువెళ్తున్నారు అందరినీ కూడా. నా ఫ్యామిలీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండబట్టి మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. అవునా కాదా? మన ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. సో మనం అంతా కూడా మనం కూడా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు నేనైతే ఏవైతే చెప్తా ఉంటానో శోభరాణి గారు అన్ని చెప్పేస్తాను. లైఫ్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ పిల్లల గురించి కానీ అన్నీ కూడా శోభరాణి గారు చెప్పారు. అలాగే నేను కూడా చెప్తాను కొన్ని. చిన్నప్పుడు ఇలా చెప్పారు, నాన్నగారు అసలు నన్ను పెంచింది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా పెంచారు. మీరందరూ ఆశ్చర్యపోతారు, నేనైతే పెద్ద పెద్ద కార్లో స్కూల్కి వెళ్ళింటాను అలాగా అండి. నేను వెళ్ళింది ఒక రిక్షాలో, 3rd క్లాస్లో నేను రిక్షాలో వెళ్ళాను స్కూల్కి. తర్వాత బస్, ఆర్టీసీ బస్సులో. అంతేకాదు మా చెల్లి మొన్న MBA కూడా ఆర్టీసీ బస్సులో వెళ్ళి చేసింది. సో అలాగా మా నాన్నగారు అంత కష్టం తెలిస్తేనే వీళ్ళు లైఫ్లో బ్యాలెన్స్ అనేది నేర్చుకుంటారు. ఎంత పదవి వచ్చినా ఎంత ఉన్నా కానీ వాళ్ళు గ్రౌండెడ్ టు ఎర్త్ అనేది ఉంటారని చెప్పి మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ కానీ అలానే పెంచారు. ఎప్పుడు ఆడంబరం కానీ ఏది చేయలేదు. ఇప్పుడు కూడా నా బాడీ లాంగ్వేజ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, నేను చాలా నెమ్మదిగా సిద్ధంగా ఉంటాను. సరే, ఇంకోటి వచ్చేసి పిల్లలకి ఇంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు కానీ పిల్లలకి రోల్ మోడల్ అనేది వాళ్ళ మదరే అవ్వాలి. వాళ్ళ మదర్ ఒక ఫస్ట్ వచ్చేసి ఒక లాయర్ ప్రొఫెషన్ ఉంటుంది. వాళ్ళు మన స్టేజ్ ని చూస్తున్నాము, లాయర్ ప్రొఫెషన్ ని చూస్తున్నాము, ఒక పాలిటీషియన్ ని చూస్తున్నాము, ఒక మున్సిపల్ చైర్మన్ గా చేశారు. తర్వాత డాక్టర్స్, వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వైఫ్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇంతమంది బిజినెస్ ఉమెన్ కానీ ఇంతమంది ప్రొఫెషన్స్ లో నెంబర్ 1 ప్రొఫెషన్ ఏది అంటే హోమ్ మేకర్. పిల్లలకి మీరు ఒక రోల్ మోడల్, ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ కాకుండా న్యాచురాలిటీతో పెంచండి. ఏదో ట్యాబ్ చూస్తే వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారు అని అనుకోవద్దు. పిల్లలు వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనమంతా అలానే నేర్చుకున్నాం, అవునా కదా? సో ఇప్పుడు మనం ఆ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయగలుగుతున్నాం. ఈ రోజుల్లో టూ మెనీ కేసెస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎందువల్ల అంటే పిల్లలకి ఒక న్యాచురాలిటీ ఎన్విరాన్మెంట్ అనేది పోయింది. సో మీరందరూ ఆ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవండి. అలాగే మా పెద్దమ్మ ఉన్నారు వాళ్ళ అసెంబ్లీలో, ఎప్పటికన్నా మందే ఎక్కువ ఈసారి. సో మహిళల్ని ముందుకు తీసుకుపోవడంలో మా కూటమి ప్రభుత్వం తోడ్పడుతుంది, వాళ్ళ అభ్యున్నతికి ముందుకు తోడ్పడుతుంది. దేశం అంతా చూస్తే కూడా మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఒక మహిళ, మన ఇది ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ, పక్కనే పాయగోపేట గారు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక మహిళ. ఇవాళ నేను ఆఫ్టర్ 43 years తర్వాత తుని నియోజకవర్గానికి ఒక మహిళని మీరు అందరూ కూడా బ్లెస్ చేసి గెలిపించారు. మీ అందరూ ఇక ఎన్నటికీ తీసుకోలేను. మన తుని మహిళలందరినీ పురోగతికి అభ్యున్నతికి నేను ఎప్పుడు తోడ్పడి ఉంటానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? ప్లీజ్ సైలెన్స్. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి. మనం అన్నీ తెలుసుకున్నాం, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం, మనం చాలా డెవలప్ అయ్యాం అనుకుంటున్నామా, ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం, తెలుసుకోవాలి అనుకుంటున్నాం. గతంలో మన చిన్నతనంలో ఉన్నప్పటికీ మనం పెద్ద అయినప్పటికీ ఇప్పటికీ రోజులు అలా మారుతూనే ఉన్నాయి. పిల్లలు చదువు విషయాల్లో కూడా తల్లిదండ్రులు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. పిల్లలనే కాకుండా ఈరోజు తల్లులు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఏ విషయంలోనైనా ఈరోజు మేడం లక్ష్మి గారి గురించి చెప్తాను. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్సే, అందరూ సర్వీస్ మైండ్లోనే ఉంటారు డాక్టర్స్ అయినా. మరి డాక్టర్ వృత్తిలో ఆవిడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఫ్యామిలీ అంతా కూడా. అలాగే మాధవి లత గారు కూడా డాక్టర్గా ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా లేడీ అనేది ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పడానికి రాజలక్ష్మి గారు, మరి రాజకీయ రంగంలో ముందుకెళ్తున్నారు దివ్య మేడం గారు. అంటే ఏ రంగంలో లేడీస్ లేదు చెప్పండి? పైలట్లుగా ఉంటున్నారు, బస్ డ్రైవర్లుగా ఉంటున్నారు, ఆటో డ్రైవర్లుగా ఉంటున్నారు, చదువుకునే విషయంలో ఇంజనీరింగ్లుగా ఉంటున్నారు, కన్స్ట్రక్షన్స్ వైజ్ ఆర్కిటెక్చర్గా ఉంటున్నారు. ఈరోజు మనం కూర్చున్న ఈ హాల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేయించారో తెలుసా మీకు? తేజస్వి మేడం గారు. ఆవిడ ఆర్కిటెక్చర్. గత 2 ఏళ్ళు ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి ఇక్కడే ఉండి కన్స్ట్రక్షన్ చేయిస్తూ, అంటే మనలో ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ని బయటకు తీసుకురావడానికి మనం ఏదైనా చేయగలమని కాన్ఫిడెన్స్ మెయిన్ మనకు ఉండాలి.
అటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే చదువుకోవడం వల్ల కొంతమందికి వస్తే, కుటుంబం సపోర్ట్ ఇస్తే, అలాగే సోషల్లో మనం సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటే కూడా వస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఉమెన్స్కి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంది. మీకు ప్రధానంగా చెప్పాలంటే డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా మహిళలను ప్రోత్సహించే విధంగానే గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ మధ్యన వాట్సాప్లో చూశాను యాక్షన్. So to achieve gender parity, we still require 131 years if this goes in this pace. And if women and men equal avadani, it requires 131 years. So all 139 countries have signed an agreement, and United Nations has kept the theme as accelerate action. So involve every woman in each and activity. She can do both. And as a part of this event, we have raised a fund of approx 22,000, which we are giving to the beneficiaries. So this is already an agenda of United Nations, and we have identified the beneficiaries also. And first of all, kudos to women of Tuni and Paikropeta for their great effort. It's a very good time. I congratulate her. Okay. And apart from Teja garu, the participation is also very important. Indulo participate cheyadaniki vachina vallandaru kuda winners because you are coming out of your things and participate chestunnaru. So congratulations. We are all here to celebrate International Women's Day, where we are celebrating the resilience and achievements of women all over the world. So great achievement by all of them, and we have to empower every woman. For me, empowerment is really education of girls. Girls' education will give her financial independence and self-confidence, which is very important for all the girls and women. And 5 important things which I wanted to tell is, one most important challenges, I would say that the challenges which usually the girls are facing, or one is gender inequality or education inequality. I see so many girls who have the ideas of doing something. They have so many they wanted to do something in their life, achieve in their life, but they have some financial struggles, so they are not able to achieve that. So it's very important that we have to empower such kind of girls and give them some wings to fly so that they can achieve their dreams. The other challenge they are facing nowadays is social media, influence of social media, and they are also having the cyberbullying and harassments, which people have to understand that where are the boundaries. We have to set that boundaries so that we can understand where to step in and where to step out. And the other thing is mental health problems. Usually people will not tell about mental health problems, but nowadays we are seeing a lot of people with mental health challenges. So whenever you have those problems, you have to open up and decide so that you can come out from those problems. So this is what I wanted to tell today, and once more happy International Day to everyone, Women's International Day, and having to all these things. The biggest way is to help accelerate action for gender equality is to support the supporters. అంటే ఇప్పుడు మన తేజస్విని గారు ఎట్లా మనకి ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి ఎట్లా విమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎట్లా ఆర్గనైజ్ చేశారో 2 నెలల నుంచి చాలా కృషి చేసి అట్లా మనం వాళ్ళకి సపోర్ట్ చేయడమే యుఎన్ఓకి సమర్థించడం అన్నమాట ఈ విమెన్ ఈక్వాలిటీని యాక్సిలరేట్ యాక్షన్ కోసం. సెకండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సీజ్ big call to action for all the development events to incorporate an element of women focused on fundraising. దేనికైనా మనకి ఫండ్ రైజింగ్ అనేది డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫండ్ రైజింగ్ అనేది మనం ఏం చేయాలన్నా విమెన్కి ఏం చేయాలన్నా ముందర డబ్బు అనేది చాలా అవసరం. అందుకని మనం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలకి మనం చాలా మన సపోర్ట్ ఇవ్వాలండి. తర్వాత విమెన్కి ఫైనాన్షియల్ హెల్ప్ చాలా అవసరము. అది ఇట్లాంటి వాటి వల్ల మనం కొంతవరకు మనం చేయవచ్చు. షేర్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్మెంట్ విత్ అదర్స్. మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడమే అది చాలా ముఖ్యం. కొన్ని ఐడియాస్ ఇవ్వడం, మనం తీసుకోవడం, ఇదంతా చేయాలి. హెల్ప్ విమెన్ అబౌట్ హెల్త్ ఇష్యూస్, హెల్పింగ్ విమెన్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఈక్వాలిటీ టు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. Women parity for the International Women's Day
on 8 March 2025 to accelerate action. And this year the colors are purple, white and green. The green represents hope, while white and purple say for loyalty, justice and dignity. Today we are here to celebrate Women's Day, where women are recognized and appreciated for their hard work and achievements in all fields like political, cultural and social. Women are the one who give life. Every woman is extraordinary, whether she works at home or office. She rises herself, she rises the family, she rises the society. Now coming to empowering women, it's great responsibility to empower women. Also it is necessary for the gender. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకన్న దివ్య కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం ఉప్మాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం ఫాల్గుణ మాస శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అశ్వవాహనం, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజా కార్యక్రమాలతో వేద పండితులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాలకు శుభారంభం గావించారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అనగా తేదీ 9/3/2025 ఆదివారం ఉదయం ముహూర్తాన్ని అనుసరించి 10:53 ఉత్సవ కావడి అనేటువంటి సాంప్రదాయమైనటువంటి తిరువీధి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి ఆలయంలో ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనంతో మొదలై అంకురార్పణాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవోత్సవము, అనంతరం స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో అంకురార్పణ, యోగేశ్వర మండపము, వాస్తు మండపము, బింబావాహన ఇత్యాది చతుస్థానార్చనలు పూర్తి చేయడం, అగ్ని ప్రతిష్టాపన, గరుడ ప్రతిష్టాపనాది కార్యక్రమాలతోటి ఈ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా 10/3/2025 సోమవారం అనగా రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమము, సాయంత్రం స్వామివారు అమ్మవారు ఎదురెదురుగా 2 వాహనాల్లో ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమము, కన్యావరణ సంవాదమైనటువంటి కార్యక్రమం పెళ్లి మాటలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి రథోత్సవ కార్యక్రమము, తదుపరి స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవము ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానము మరియు స్థానిక శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మార్చులు, విపత్తుల నివారణ శాఖ మార్చురాలు గౌరవనీయులు శ్రీమతి వంగల్పూడి అనిత గారి పర్యవేక్షణలో స్వామివారి యొక్క ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఈ రోజు నుంచి నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 300 మంది స్టాఫ్ను కూడా డ్రా చేయడం అయింది, ఇంక్లూడింగ్ ఆల్ క్యాడర్స్ స్టాఫ్ కలిపి 300 మెంబర్స్ని. ఇదే కాకుండా ఎంటైర్ బందోబస్తుని సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. మోరోవర్ ఏదైతే సానాలు గట్టాలు ఉందో సపరేట్ స్విమ్మర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ఎనీ కాస్ట్ దీన్ని ఎలా అయినా సరే వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా జరపాలని మేము ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాము. దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మాత్రమే ఇచ్చే ప్రక్రియ కాదని, ప్రతిరోజు మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మహిళా పోలీస్ స్టేషన్ నుంచి R&B జంక్షన్ వరకు
ర్యాలీని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఆర్ఎండ్బి జంక్షన్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఫ్లాష్ మోబ్ నిర్వహించి మహిళలను ఉత్సాహపరిచారు. ఉమెన్స్ డే సందర్భంగా మనం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మనము ఉమెన్స్ రైట్స్ మీద, మహిళలకి హక్కుల మీద, మహిళలకి అవకాశాల మీద మనం ఎంతవరకు ప్రోగ్రెస్ చేశామో, ఎంతవరకు ప్రగతి చేశామని ఒక ఇన్స్పెక్షన్ కోసము, ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా ఏం చేయాలి, ఎలా మనము ఈ మన సమాజంలో మహిళలకి సమాన హక్కులు మనం ఇన్షూర్ చేయవచ్చు, సమాన అవకాశాలు ఇన్షూర్ చేయవచ్చు, దాని మీద ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి, ముందుకెళ్తే మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడానికి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయాలి. మనం లాస్ట్ 20-30 ఇయర్స్లో చాలా ఈ ఆస్పెక్ట్ మీద, విమెన్స్ ఈక్వాలిటీ మీద చాలా వరకు మనం ప్రోగ్రెస్ చేశాము, చాలా వరకు మనం ముందుకు వచ్చాము. సో ఈరోజు లేడీస్ ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్లో, అన్ని ఫీల్డ్స్లో వాళ్ళని ప్రూవ్ చేస్తున్నారు. సో ఈవెన్ ది మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్స్ ఏదైతే మనము మగవాళ్ళే చేయాలని అనుకునే వాళ్ళము, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, అదేవిధంగా మన రాష్ట్రంలో మంత్రులుగా కూడా మహిళలు చాలా వాళ్ళని ప్రూవ్ చేస్తున్నారు. సో మన పోలీస్ డిపార్ట్మెంట్కి లీడర్షిప్ వహిస్తున్న హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు మేడం కూడా హోమ్ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా పనిచేసి మంచి లీడర్షిప్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు. అదేవిధంగా అన్ని ఫీల్డ్స్లో కూడా మహిళలు చాలా బాగా చేస్తున్నారు. దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. ఫ్యామిలీలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నప్పుడు మేల్ చైల్డ్కి ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు చూస్తారు, తర్వాత ఫీమేల్ చైల్డ్ వస్తుంది. సో ఇది అంటే మనం అందరూ కూడా ఈ స్టార్టింగ్ నుంచి యాక్సెప్ట్ చేస్తాము, అంటే ఇలానే ఉంటుంది, ఒక కుటుంబంలో ఇలానే ఉంటుంది అని మనం అందరూ అనుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉన్నారో, ఐ హోప్ దట్ ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ టు మోస్ట్ ఆఫ్ యూ, బట్ ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ టు అ నంబర్ ఆఫ్ యూ. మనం ఇదే నార్మల్, ఇలానే జరుగుతుంది అని మనం ఒప్పుకుంటాము. సో మన థింకింగ్లో ప్రతి ఫ్యామిలీలో మనకి చేంజ్ వస్తే మన సొసైటీలో కూడా చేంజ్ వస్తుంది. అనకాపల్లి మండలం కుచంగి గ్రామం వద్ద జరిగిన హత్య కేసులో 3 ముద్దాయిలను అరెస్టు చేశామని డీటీసీ డీఎస్పీ బి మోహన్ రావు తెలిపారు. మృతుడు తోరల్లుడు పెదపూడి కిషోర్ మరియు కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావు, కసింకోటకు చెందిన మరెటిపూడి రాజేష్, వీళ్ళిద్దరికీ తోరల్లుడు పెదపూడి రాజేష్ 1,50,000 రూపాయలు ఇచ్చి హత్య చేయించాడని తెలిపారు. సర్జికల్ బ్లేడ్తో పీక కోసి హత్య చేసిన నిందితులు. హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి సర్జికల్ బ్లేడ్, స్కూటీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హత్యకు ప్రధానమైన కారణాలు నిందితుడు తోడలుడు పెద్దపూడి రాజేష్ వ్యాపారాలు అభివృద్ధి కాకుండా చూస్తున్నాడని మరియు రాజేష్కు వేరే అక్రమ సంబంధం గురించి మృతుడు నుకేష్కి తెలియడంతో తరచూ డబ్బులు అడుగుతూ బ్లాక్మెయిల్ చేయడంతో రాజేష్ ఈ హత్య చేయించాడని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి రూరల్ సిఐ జి అశోక్ కుమార్, రూరల్ ఎస్ఐ రవికుమార్, ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ భాస్కర్ రావు, వై సోంబాబు, కె నూకరాజు, ఎస్ నారాయణ, పి నరేంద్ర, ఎం నరేష్ పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖు రాత్రి సుమారు 9:45 ఆ కుంచి జంక్షన్ దగ్గరలో ఒక హత్య జరిగింది. అది 3 రోజుల్లోనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిబ్బంది దాన్ని ట్రేస్ చేశారు. ఈరోజు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్, బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ మరియు స్కూటీ రికవర్ చేసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, భీమవరపు నితీష్ కుమార్, ఇతని విశ్వబ్రహ్మపురం, 28 ఇయర్స్. ఈయనది ముచ్చేపేట మండలం, కరక విలేజ్. ఈ మధ్యనే అతను విశాఖపట్నం డాక్యార్డ్లో లేబర్ కాంట్రాక్ట్కి జాయిన్ అయ్యాడు. ఈయనకి తోడలుడు, ఆయన పేరు పెద్దపూడి కిషోర్, ఆయన 2 తోడలుళ్ళు. ఈ తోడలుడికి కసింకోటలో ఒక
బంగారం వస్తువులు తయారు చేసే షాపు ఉన్నది. అలాగే గొరస నాగేశ్వర అనే వ్యక్తి ఇది కాకినాడ, ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ చదువుకున్నాడు, అక్కడ ల్యాబ్ కూడా పెట్టుకున్నాడు కాకినాడలో. అప్పు చేసి పెట్టాడు, దానికి సరిగ్గా అది రన్ అవ్వడం లేదు. ఆయన ఇక్కడికి తరచుగా వాళ్ళ మేనమావ ఉన్నాడు, అతను A3 మారేడుపూడి రాజేష్ ఎలియాస్ బాబ్జీ, ఇలా బావ అవుతాడు అతనికి, మేనమావ కొడుకు. ఈయనింటికి వస్తుంటాడు. అలాగే మొత్తానికి ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయినారు. అయితే ఈ కిషోరు కాస్త ముందు ఒక షాప్ దగ్గర పనిచేసేవాడు, తర్వాత ఇండిపెండెంట్గా పెట్టుకొని కాస్త ముందుకి ఆర్థికంగా పైకి వెళ్తున్నాడు. బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. జనసేన కార్యాలయంలో బమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి కూటమి మహిళలను ఘనంగా సన్మానం చేశారు. సుమారు 20 మంది అక్క చెల్లెళ్లకు పసుపు, కుంకుమ, పారాణి, గాజులు, పట్టుచీర ఇచ్చి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్, సంచాన గంగాధర్, హరి, రాజా, జన, రామకృష్ణ, వరలక్ష్మి, రామలక్ష్మి, కూటమి మహిళలు గోన మానస, చెల్లూరు లక్ష్మి, చీమల గౌరి, బిగులు లక్ష్మి, అరిసెల ఈశ్వరమ్మ, బొంకూరు గౌరీశ్వరి, బండపల్లి ధనలక్ష్మి, తప్పిట రమణమ్మ పాల్గొన్నారు. మహిళలు అనేటప్పటికీ ప్రతి రంగంలో కూడా చాలా కష్టపడుతూ మన సనాతన ధర్మం నుంచి కూడా ఒక గది, ఒక ఇంటికి మాత్రమే పరిమితమైన మహిళల్ని ఈరోజు మగవారితో పాటు సమానంగా బయటికి రాగలుగుతున్నాము అంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేను చెప్తాను. ఎందుకంటే మహిళలకి బయటికి వస్తున్నామంటే ప్రతి భర్తో తండ్రో ఎవరో ఒకరు విజయం అనక, మగాడి విజయం అనక ఒక ఆడది ఉందంటారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టీ అవనివ్వండి, కూటమి ప్రభుత్వం అవనివ్వండి, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు అవనివ్వండి, ప్రతి ఒక్క రంగంలోని టీచర్స్ అవని, ప్రతి రంగాల్లో కూడా చాలామంది మహిళలు మగవారికి సమానంగా పోటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. విద్యారంగంలోనైతే అత్యధిక మార్కులు అమ్మాయిలే సాధిస్తున్నారు. అలా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంకరేజ్ చేస్తూ తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నదమ్ముడుగా ప్రతి మహిళ వెనుకున్న మీ మగవారందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళలకు చెప్తున్నాను. స్త్రీ ఒక శక్తి స్వరూపుని. స్త్రీ లేనిదే సృష్టి లేదు, సృష్టి లేనిదే లేదు, ప్రపంచం లేదు. ఈరోజు స్త్రీ ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం యావత్తు స్త్రీ గౌరవపడుతున్న కారణం స్త్రీమూర్తి. మేడం గారు చెప్పినట్టు అసలు స్త్రీ అనేది లేకపోతే ఈ సృష్టి లేదు. అటువంటి స్త్రీ ఎక్కడైతే గౌరవపడతారో అక్కడే ఈ అంతా పచ్చగా చల్లగా లోకం అంతా బాగుంటుంది. సో మనందరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీని గౌరవించవలసిందిగా, వారికి రక్షణగా ఉండవలసిందిగా మనం. అనకాపల్లి జిల్లాలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా నాతవరం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు డి ఎర్రవరం సర్పంచ్ సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి హాజరై కేక్ కట్ చేశారు. ఆమెను తెలుగు మహిళా నేతలు సత్కరించారు. హ్యాపీ మేడం గారు అలసట అనేది మేడం గారికి తెలియదండి. మేము చూసిన కాలంలో నిజంగానే అంటే పొగంత అయితే కాదు, కానీ నిజంగా మేడం గారు ఈ రోజుల్లో లేదండి. ఏ టైంలో రావని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండలికి కొడిదెల నాగబాబు నామినేషన్లు, హాజరైన లోకేష్, మనోహర్. అనకాపల్లిలో పరిశ్రమల భద్రతా వారోత్సవాలు, అవగాహన ర్యాలీని ప్రారంభించిన కార్మిక మంత్రి.
బలవంతపు చేరికలు ఊసొద్దు, శ్రేణులకు యనమల స్పష్టీకరణ. రాజమండ్రిలో టౌన్ ప్లానింగ్ పై మున్సిపల్ మంత్రి లేఅవుట్ అనుమతులు సత్వరమే ఇస్తామన్న నారాయణ. వెంకన్న కళ్యాణానికి ఉప్మాక ముస్తాబు, అంకురార్పణ గావించిన పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.